హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రభంజనంగా మారింది. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా కూడా ప్రజల గుండెల్లో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంటుంది. ఎన్ని రకాలుగా ఎన్ని కుట్రలు పన్నుతూ వచ్చినా కూడా ఆ రికార్డులను కొల్లగొడుతూనే వీరవల్లు దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా తెలుగు వెర్షన్ రిలీజ్ అయినప్పటికీ తెలుగులో చూస్తూనే చాలామంది ఈ సినిమా కథని చాలా ఇష్టపడుతున్నారు. హిందీ వెర్షన్ రేపు ఆగస్టు 1 నుంచి రిలీజ్ అవుతున్నా కూడా తెలుగులోనే చూసి ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది, ఈ సినిమా స్టోరీ చాలా బాగా వచ్చింది అని చెప్పడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. అయితే కొంతమంది చెవులు కళ్ళు అన్నీ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఈ సినిమా ఎలా బాలేదు, ఈ సినిమా ఇది, ఈ సినిమా అది అని చెప్పేసి విష ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అంటే వీళ్ళకి వచ్చేటువంటి పేటీఎం డబ్బుల కోసం కక్కుర్తిపడి వాళ్ళ మనస్సాక్షిని చంపుకుని మరి ఈ సినిమాకి రివ్యూలో ఇచ్చే పనిలో పడిపోయారు. చెప్పాలంటే ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్ష పాత్ర మాది అని చెప్పి అడుక్కునేటువంటి పార్టీ కూడా రివ్యూలు చెప్పుకునే స్థాయికి దిగజారిపోయారు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. అలాంటి వాళ్ళ కోసం ఈ ఒక్క వీడియో వాళ్ళకి కనువిప్పు కలగాలనే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా రీసెంట్గా నాదెళ్ల మనోహర్ గారు అలాగే కందులు దుర్గేష్ గారు ఒక ఆడియో లీక్ అని చెప్పి కొన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ నాయకుడు నటించినటువంటి సినిమాని వాళ్ళు ప్రచారం చేసుకోవడంలో తప్పేంటి? ఏమన్నా గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడిపోతుందని చెప్పి చెప్పుకొచ్చారు. ఏ రకంగా అధికార దుర్వినియోగం పాల్పడుతున్నట్టుగా అనిపిస్తుంది మీకు? ముఖ్యంగా ఏమన్నా ఈ స్కీమ్ కావాలి అంటే ఈ సినిమా చూడాలి అని ఏమన్నా రూల్ పెట్టారా? అలాంటివి ఏమన్నా చేశారా? మరి అలాంటివి గతంలో మీరు చేశారుగా. వాలంటీర్గా మీరు పనిచేయాలి అంటే ముందు ఈ పేపర్ కొనాలి అని చెప్పి సాక్షి పేపర్ని జీవో రిలీజ్ చేసి మరి మీరు కొనిపించారు కదా. అది అధికార దుర్వినియోగం కాదా? మీరు ఈ మీటింగ్కి రాకపోతే మీకు ఈ పథకాలు రానివ్వం అని చెప్పి వాలంటీర్లతో బెదిరించలేదా? అది కదా అధికార దుర్వినియోగం అంటే. అంటే మీకు అన్ని కళ్ళు చెవులు కాళ్ళు చేతులు అన్నీ పనిచేస్తున్నా కూడా మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. దేనికి అంటే డబ్బులకి కక్కుర్తిపడి, వాళ్ళు విసిరేసేటువంటి ఆ పేటీఎం డబ్బులకి కక్కుర్తిపడి మీరు ఏదైనా సరే చేయడానికి ఒక సిద్ధపడిపోయినట్టుగా కనిపిస్తుంది. మీకు ఈ వీడియోలో జనసేన పార్టీ నాయకులు తిరుపతికి సంబంధించినటువంటి కిరణ్ రాయల్ గారు ఒక దివ్యాంగులకి ఒక వీడియో ఈ సినిమాని ప్రదర్శింపజేశారు. నాకు ఆయన ఏ ఉద్దేశంతో చేశారో నాకైతే తెలియదు, కానీ నాకైతే అన్ని పనిచేసేటువంటి ఈ వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు నోరితే ఆ సినిమా గురించి తప్పుడు ప్రచారం చేస్తుంటే పాపం వాళ్ళకి ఆ దివ్యాంగులకి ఒక కన్ను లేదంటే ఇంకొకటో లేక ఉన్నా కూడా వాళ్ళు అద్భుతంగా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మీకు ఒక్కసారి ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ కొంతమంది చూడగలుగుతున్నారు, ఒక కంటితో చూడగలుగుతున్నారు, ఒక కన్నుతో చూడగలుగుతున్నారు, ఒక చెవితో వింటున్నారు. అయినా కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. తర్వాత ఏం మాట్లాడారో కూడా మీకు వినిపిస్తుంది. ఎన్వి ప్రసాద్ సార్ కూడా వెరీ థ్యాంక్ యూ చేసాం సార్. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యాం సార్. పవన్ కళ్యాణ్ సినిమా చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. దాంట్లో అన్ని విధాలుగా చూసినాము, దాంట్లో నేర్చుకున్నాము. దానివల్ల
ఆయన సినిమా చూసినందుకు మాకు ఎంతో ఇక్కడ చూసారుగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. ఎంతో నేర్చుకున్నాము, ఎంతో చూసాము, చాలా అద్భుతంగా అనిపించింది. డాన్సులు వేశారు. ఒక్కొక్కళ్ళకి వాళ్ళ ఆనందాన్ని ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా మంది మనమే చూడడానికి చాలా ఇబ్బంది పడతాం ఫస్ట్ ఈ 1 వీక్లో. అలాంటిది వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక షో వేయించారంట. ఆలోచించండి. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ ప్రతి ఒక్కళ్ళలోకి వెళ్ళాలి, మన చరిత్రను ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి అనేది. ఇక్కడ రాజకీయాల్లోనో కులాలకి ఈ రెండింటికి అడ్డుపడిపోయి మనం ఇంకొక ధోరణిలో ఆలోచించలేకపోతున్నాం, ఇంకొక ధోరణిలో ఈ సినిమాని చూడలేకపోతున్నాం. మన భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్రను మనమే మన చేతులతో మీరు అన్నీ పనిచేసేటువంటి మీ కళ్ళు చెవులు అన్ని పనిచేసేటువంటి మీరు కూడా ఇంకా ఈ విష ప్రచారంలో డబ్బుల కోసం కక్కుర్తిపడి చేస్తున్నారంటే మీకన్నా ఇంకా దుర్మార్గులు ఎవరో ఉండరేమో అనిపిస్తుంది. ఎక్కడో బయట దేశాల వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు చెప్పారంటే అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి మీరే ఇలా చేస్తున్నారు అంటే ఇంకా పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తులకి మీకు ఏంటి డిఫరెన్స్ అని అనిపించే విధంగా ఉంది. సో ఏదేమైనా సరే ఇది తిరుపతిలో ఉన్నటువంటి కిరణ్ రాయల్ గారు అయితే నిన్న జనసేన పార్టీ నాయకులైన ఆయన ఇలా దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి షో ఏర్పాటు చేశారు. వాళ్ళకు కూడా ఒక ఇన్స్పైరింగ్గా ఉండే విధంగా, ఒక మంచి మోటివేట్ అయ్యే విధంగా ఈ సినిమాని ప్రదర్శింపజేశారు. అలాగే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇలా కొంతమంది మహిళలను కావచ్చు, ఇంకొంతమందిని కావచ్చు ఈ సినిమాని చూసే విధంగా ఒక స్పెషల్ షోలు ఏర్పాటు చేసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా తీసుకురావడం వరకు. ఎందుకంటే అందరూ చూడలేకపోవచ్చు, కానీ ఈ సినిమా చరిత్ర అందరి దగ్గరికి వెళ్ళాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఆ బాధ్యతను తీసుకున్నారు. ఇది మొత్తం అంతా అన్ని థియేటర్లు జనసేన వాళ్ళే తీసేసుకుంటున్నారు అని ఏం కాదు కదా. ఏదో ఒక షో వాళ్ళ కోసం ఏర్పాటు చేసుకున్నారు. రికార్డులు ఎలా వస్తాయి? డెఫినెట్గా సినిమా బాగోకపోతే కలెక్షన్స్ ఇంత భారీగా రావు. మీరు దీని మీద ఎంత విష ప్రచారం చేసినా ఈ సినిమా పాజిటివ్నెస్ ఇంత బలంగా వెళ్తుంది అంటే ఈ సినిమా ఒక కథ. అంటే ఈ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ధర్మం కోసం ఆయన నిలబడితే ఆ ధర్మం ఆ విజయాన్ని ఎంత వరకు తీసుకువెళ్తుంది అనేది నాకు తెలిసి ఈ సినిమా ఒక బలమైనటువంటి శక్తే ఆ ధర్మం అనుకుంటున్నా. మీరు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా కూడా ధర్మం ఆయన వెనకాల ఉంది కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి విజయాన్ని అయినా సరే ఈ సినిమా తీసుకువెళ్తుంది అనడానికి ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు.